మా చేపలు చూశారు కదా. మా ఇంట్లో ఉన్న చేపలు మొత్తం ఇవే బాగున్నాయి కదా. దీంట్లో లైట్ లేదండి, నేను ఫోన్ టార్చ్ పెట్టే చూపిస్తున్నా మీకు. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ఆల్ వచ్చేయండి. లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి. చాలామందికి మా చేపలు అంటే ఇష్టం. ఎప్పుడైనా వాళ్ళ లైవ్కి వెళ్తే చేపలు ఎలా నాకన్నా కూడా చేపలు ఎలా ఉన్నాయి అని అడుగుతారు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాకు ఫస్ట్ నుంచి కలర్స్ చేపలన్నా, మొక్కలన్నా, ముగ్గులు వేయడం అన్నా చాలా ఇష్టం. ముగ్గులు అంటే ఇప్పుడు వేయట్లేదు కానీ అంతా మా అమ్మ వాళ్ళ ఇంటికి ఉన్నప్పుడు అది పెద్ద వాకిట్లు కాబట్టి రోడ్డు మీద వేసేదాన్ని. ఇప్పుడు అంత లేదు, ఏదో పద్మ ముగ్గులు వేస్తున్నా. చేపలు అయితే నేను మళ్ళీ తేలా. ఈ దగ్గర సంవత్సరం దాటింది, నేను సంవత్సరం లోపే అనుకున్నా. కానీ మా వారు తర్వాత అన్నారు, కాదు సంవత్సరం దాటింది వీటికి. కొన్ని ఏంటంటే మేత ఎక్కువ తిని పెద్దవి అయిపోయినాయి, కొన్ని చిన్నగా ఉన్నాయి. ఆ పాతవి కూడా నాకు మీకు ఎలా అర్థమవుద్దంటే, ఇది ప్లే స్టోరేనా, ప్లే స్టోర్ కాదు, ఇది మామూలుగా మన వీడియోస్లోనే సేవ్ చేసుకుంటే పక్కన ఒక వీడియో తర్వాత ఒక వీడియో అప్లోడ్, ఒక వీడియో తర్వాత ఒక వీడియో వస్తూ ఉంటుంది కదా, ప్లే స్టోర్ ఏదో అంటారు సంథింగ్. అయితే దాంట్లో నేను కలర్స్ షాపులు అయ్యే వీడియోస్ పెట్టా. ఫస్ట్ నుంచి ఉన్నాయి కొన్ని, చూడండి మీకు తెలుసుద్ది అసలు ఎంత క్యూట్గా ఎంత బాగున్నాయో. ఈ చేపలు కూడా ఉన్నాయి, ఈ చిన్న చేపలు ఇవి కూడా ఉన్నాయి, చూడండి మీకు నచ్చితే. నేను ఇప్పుడు మేత వేసిన తర్వాత ఎలా తింటూ ఉన్నాయో అది కూడా మొత్తం పెడతాను, చూడండి. సరే అండి, మామగారికి పెట్టే కదా, వాళ్ళ ఫ్యామిలీ దర్శనం అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వచ్చారండి. వాళ్ళ ఫ్యామిలీతోనే దర్శనం చేసుకొని మళ్ళీ సన్మానం చేశారు మా అమ్మగారికి. ఆమె 116 ఏళ్ళు అంటే ఎంత గ్రేట్ అండి. ఇప్పట్లో మనం ఇప్పుడు దాంట్లో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లేదు. మనం కరోనా వల్ల చిన్నపిల్లలు ఏంటి, పెద్ద పిల్లలు ఏంటి, మా అక్క కూడా చనిపోయింది కరోనా వల్లే. వారంలో డెలివరీ అవుద్దనంగా ప్రెగ్నెంట్, కరోనా వచ్చి చనిపోయింది. చాలా అసలు మామైతే ఇప్పుడు కూడా మా అక్క ఉందనే అనుకుంటాం, అసలు లేదంటే ఊహించుకోలేము. అసలు మేము ఉందనే అనుకుంటాము. అసలు మామూలుగా కాదు, ఎంతమంది జీవితాలను కరోనా ఇచ్చేసిందో. ఏంటంటే మాటల్లో అలా మాటలు వచ్చింది. అయితే ఆమె 116 ఏళ్ళు కరోనా టైంలో కూడా మంచిగా ఇదయ్యి, ఆమె ఆయుష్ అంత గట్టిది కాబట్టి ఇంకా ఆరోగ్యంగా ఉండాలని, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మా అమ్మగారికి చక్కగా నడుచుకుంటూ పాదయాత్ర వచ్చిందంటే నాకు భలే అనిపించిందండి. ఆ వీడియో పెట్టా నేను. అలా కొడుకో ఎవరో ఫ్యామిలీ వచ్చారంట, అది వచ్చింది నాకు, పెట్టాను చూడండి. అసలు చాలా బాగుంటుంది. ఇదిగోండి మేత ఇప్పుడు తింటాను. అంటే మామూలు చెప్తాను, మొన్నే పెట్టాను. మొన్న కాదు, నిన్నే పెట్టాను, చూడండి బాగుంటుంది. ఈ వీడియో మరి ఎప్పుడు అప్లోడ్ అవుతుందో తెలియదు. నేను తర్వాతే ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఈ వీడియో అప్లోడ్ చేశాను, వీడియో తీశాను. కానీ పెట్టేపాటికి ఏ రోజు అవుతుందో తెలీదు. మళ్ళీ వేరేగా అనుకోకండి, ఎప్పుడో చేసి ఇప్పుడు అంటుంది ఏంటని. ఇదిగోండి మేత. కానీ చాలా హ్యాపీ అనిపించిందండి ఆమెను చూస్తే. ఇదిగోండి మేత, చేపలు మేత తింటున్నాయి చూడండి. ఎందుకనో చెప్పాలనిపించింది, చెప్పాను అది.
మేమైతే ఎంత చక్కగా తింటున్నాం. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి. శారీస్ కూడా పెడుతున్నా చూడండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. బాయ్ అండి.